ముందు చెప్పకుండా ఈరోజు ఉదయం 5 గంటలకే చెప్పాను నేను ఏ గ్రామానికి వస్తున్నాను అనే విషయం. ముందు చెప్పకుండా ఇవాళ 5 గంటలకు నేను బలానా గ్రామానికి వస్తున్నానని చెప్తే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం అన్నట్టుగా తప్పకుండా 3-4 గంటల ముందు చెప్పాలి కాబట్టి అంత అడ్వాన్స్ నోటీస్ ఇచ్చాను. ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి, ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదైనా కొంత తప్పులో ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఇవాళ ఇప్పుడు వచ్చిన కరువు దీనికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా, కరువుకు సంబంధించిన సమస్యలు అంటే పనులు లేకపోవడం కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన వర్షాలు లేకపోవడం కానీ, మంచినీళ్ళు లేకపోవడం కానీ, పశుగ్రాసం లేకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక రేషన్ కార్డులు మామూలుగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో ఇల్లు అందరికీ శాంక్షన్ చేసినాము గల ఎన్ని ఇళ్ళు శాంక్షన్ చేసినాము, ఇంకా శాంక్షన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంకా కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదు రేషన్ కార్డులు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా, మీద వాళ్ళకి ఏ ఒక్కరికైనా కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ అయినప్పుడు అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, పెన్షన్లు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు ఎవరికైనా బోగస్గా అంటే ఫ్రాడులెంట్గా అంటే ఒకరికి 2 పెన్షన్లు అటువంటి ఏమైనా వచ్చాయా, ఇటువంటి కూడా డెలివరీ మెకానిజమ్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. సార్, గతంలో మీరు పల్లెబాట నిర్వహించారు. పల్లెబాటకు దీనికి తేడా ఏ విధంగా చూడవచ్చు? పల్లెబాట అంటే ఒక 20 కిలోమీటర్లో 40 కిలోమీటర్లో 60 కిలోమీటర్లో కొన్ని గ్రామాల అమ్మడి పోవటము, గ్రామాలకు సంబంధించిన విషయాలు కనుక్కోవడము, ఆయా గ్రామాలు నేను పోయినప్పుడు పక్క గ్రామాల వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు, చిన్న రోడ్ సైడ్ మీటింగ్స్ అట్లా జరిగేది. ఇందులో మీటింగ్ అనేది కాన్సన్ట్రేట్ అస్సలు చేయటం లేదు. అసలు ఎవరిని మిగిలిన గ్రామాలలో ఇక్కడికి రావద్దనే చెప్తున్నాం. ఆ గ్రామానికి సంబంధించిన మనుషులే రావాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలే వినాలి. ఇది అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ అన్నమాట. ఇది ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ నేను రాష్ట్రంలో ఉన్న 20,000 గ్రామాలకు నేను పోలేను కదా. కానీ ప్రతి నెలకు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఈ విధంగా కనీసం ఒక 3-4 గ్రామాలకైనా పోగలిగితే ఒక్కొక్క రోజులో జనరల్గా సమస్యలు ఎలా ఉన్నాయా ఆ ప్రాంతాల్లో అనేది అర్థమవుతుంది. అంటే ఈ పథకాల అమలుకి సంబంధించి సార్, అంటే ఎన్నికలకు ముందు అందరికీ అన్నీ ఇచ్చి ఇప్పుడు కొంతమందిని వేరేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ సార్. అటువంటిది ఏమైనా నిజంగా జరిగి ఉందా? ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు ఎక్కడైనా నిజమైన విమర్శలు ఉన్నాయా? ఏదైనా లేదు ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగేటప్పుడు నిజంగా కూడా ఏదైనా పొరపాటు జరిగినాయా? ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే అది ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలా, రెక్టిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా గమనిస్తాం.